మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మందమరి ఏరియాలోని కేకే1 భూగర్భ గనిని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె కార్మికులతో మమేకమై వారి సమస్యలను స్వయంగా పరిశీలించి తెలుసుకున్నారు. సింగరేణిలో స్థానిక జీఎం కార్యాలయంలోని క్లర్క్ ద్వారా ఇవ్వవలసిన డిపెండెంట్ నియామక పత్రాలు డిప్యూటీ సీఎం ద్వారా ఇవ్వడం చేతగాని పని అని విమర్శించారు. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చిన్న చిన్న పనులు కూడా సీఎం డిప్యూటీ సీఎంలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మీ అందరికి మనది ఇప్పుడు కొత్త బంధం కాదు. తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినాం, ప్రభుత్వం వచ్చిన తర్వాత కలిసి పనిచేసినాం. ఇప్పుడు నేను ఆపోజిషన్ లో ఉంటే ఇప్పుడు కూడా కలిసి పనిచేయడానికే మీ దగ్గరికి రావడం జరిగింది. ప్రతి నిత్యం నేను ఎక్కడ ఉన్నా అన్నది పక్కన పెడితే సింగరేణి కార్మికుల మంచి కోసం అనునిత్యం మీ పక్కన ఉన్న విషయం మీకు తెలుసు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మొన్న 20 నెలలు కూడా కనీసం మెడికల్ బోర్డు పెట్టకపోతే నేను రియాజ్ అన్న పోయి హైదరాబాద్ లో సింగరేణి భవన్ ముట్టడి చేస్తే చచ్చినట్టు అప్పుడు పెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా సర్వసాధారణంగా అతి సామాన్యంగా జరగాల్సిన పనుల కోసం కూడా కొట్లాడాల్సి వస్తుంది, ఉద్యమాలు చేయాల్సి వస్తుంది, ముట్టడి చేయాల్సి వస్తుంది, అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తున్నది. ఇవాళ సింగరేణి కార్మికులు నేను కోరేది ఒకటే, నిన్న మొన్న డిప్యూటీ సీఎం గారు, అంతకు ముందు ముఖ్యమంత్రి గారు మా రియాజ్ అన్న చెప్పినట్టు క్లర్క్లు, జనరల్ మేనేజర్లు ఇవ్వాల్సినటువంటి వినతి పత్రాలు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఇస్తున్నారు. నేను వారిని ఒకటే కోరుతా ఉన్నా, అయ్యా ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మిమ్మల్ని ఈ సింగరేణి ప్రాంతం కావచ్చు, యావత్ తెలంగాణ కావచ్చు ఎన్నుకున్నది ఎందుకోసం? సింగరేణిని కాపాడడం కోసం. మీరు పెద్ద పెద్ద నాయకులు చేయాల్సిందేంది, అక్కడ హైదరాబాద్ లో ఢిల్లీలో ఉండి సంతకాలు పెట్టి సింగరేణికి బొగ్గు బాయిలు ఎక్కువ తీసుకురావాలి.